హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మండల మకర వేళక్కు సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 1 గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. తొలి రోజు పంప నది తీరం నుంచి అయ్యప్ప స్వామి సన్నద్ధానం వరకు భక్తులు పాదయాత్రగా వెళ్లారు. ఇరుముడులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు ప్రతిరోజు 18 గంటల పాటు అనుమతిచ్చామంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. సీజన్ డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. వచ్చే నెల 30 నుంచి మొదలయ్యే మకర వేళక్కు సీజన్ 2025 జనవరి 20 వరకు కొనసాగుతుంది. అప్పుడు కూడా మండల దీక్షలు తీసుకున్న అయ్యప్ప స్వాములు భారీగా తరలివస్తారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్లు నవంబర్ 29 వరకు పూర్తిగా రిజర్వ్ చేయబడతాయని దేవస్థానం బోర్డు తెలిపింది. ప్రతిరోజు 70,000 మంది భక్తులు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ స్లాట్ను పొందలేని వారికి వసతి కల్పించడానికి ప్రతిరోజు అదనంగా 10,000 మంది భక్తుల కోసం స్పాట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. ఇరుముడు కట్టుతో శబరిమలకు వచ్చే భక్తులెవరూ దర్శనం లేకుండా వెనుదిరిగి వెళ్లకుండా చూస్తామని దేవస్వాం బోర్డు ప్రతినిధులు హామీ ఇచ్చారు. రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను అమలు చేస్తామని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లోని శబరిమలతో సహా పలు ఆలయాలను నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ దేవస్ బోర్డు టీడీబీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి యాత్రికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. సాయంత్రం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచినప్పుడు వచ్చే ఏడాది ఆలయ అర్చకుల మార్పు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని